Ray, Philippos Koshi. I know you have something more to disclose. నేను అన్ని విషయాలు ఒప్పుకున్నాను సార్. ఓకే. హిల్ స్టేషన్లో ప్రారంభించారు కదా ఆ మెడికల్ కాలేజ్. అడ్మిషన్స్ కోసం మీరు గల్ఫ్లో క్యాంపెయిన్ ఏర్పాటు చేశారు. అవును. మీ ఫిన్ కార్ప్కి ఆ మెడికల్ కాలేజ్కి ఉన్న సంబంధం ఏంటి? ఇట్స్ క్వైట్ నార్మల్. కాలేజ్ మేనేజ్మెంట్లో ప్రిన్సిపల్ రవి మేనన్, పాల్ అలెగ్జాండర్, మత్స్యు సచిన్ వీళ్ళందరూ నాకు కావలసిన వాళ్ళు. ఇంకా నేను గల్ఫ్లో ఉన్న నా స్నేహితులందరినీ ఈ కాలేజీకి రికమెండ్ కూడా చేశాను. ఓకే. వేణు, నీకు కారుణ్య చారిటబుల్ ట్రస్ట్కి ఏంటి సంబంధం? వాళ్ళ అకౌంట్ నుంచే రమేష్ లోన్ని క్లోజ్ చేశారు. ఇదిగో ఇదే ఆ పేమెంట్ రెసిప్ట్. ఏ పని చేయించుకోవడానికి కారుణ్య ట్రస్ట్ వేణుకి డబ్బిచ్చింది. చెప్పు వేణు, ఈ ట్రస్ట్ చైర్మన్ ఎవరో నాకు బాగా తెలుసు, మీ ఇద్దరికీ తెలుసు. మీ నోటి ద్వారా ఆ పేరు నేను వినాలి. సిట్. హౌస్ ఇట్ గోయింగ్? మీకు తెలియకుండా ఉంటుందా సార్ లోకల్ కమిటీ సెక్రటరీ విషయం? ఆదివాసీల తరపున ఈ విషయాన్ని నడిపించేది అతనే. ఇలాగే కొనసాగితే మనం వేసుకున్న లెక్కలో తప్పులు వస్తాయి. ఆంధ్ర రాష్ట్రం కావడంతో అనవసరంగా కుల ఘర్షణలు రెచ్చగొడితే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని వదలరు. అవును సార్, ఈయన చెప్తున్నట్టు ఆయన లోకల్ కమిటీ సెక్రటరీ మాత్రమే కదా సార్. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాం. అతని పేరేమన్నారు? అనూప్. అనూప్, దట్ యంగ్ కామ్రేడ్. ఆ సర్కిల్లో నాకు చాలా మంది తెలుసు. వాళ్ళు నా మాట వినరు. దే ఆర్ స్పెషల్ బ్రీడ్స్. సో ఐ విల్ గివ్ ఎ న్యూ ఆఫర్. హీ కెనాట్ రిసీవ్స్. క్యాపిటల్ ఫిన్ కార్ప్ అనే పేరున్న బ్యాంకుకి వెనుకున్నది పాల్ అలెగ్జాండరే కదా. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? సారీ, ఇప్పుడే కెనడాలో ట్రీట్మెంట్ చేసుకుని ఊరికి తిరిగి వస్తున్నారు. ఇప్పుడు బేబీ మెమోరియల్ హాస్పిటల్లో ఉన్నారు. అనూప్ హత్య కేసులో మీకున్న ఇన్వాల్వ్మెంట్ పోలీసులకు తెలిసింది. దానికి సాక్షులు కూడా ఉన్నారు. స్మాల్ ఎంక్వైరీ కోసం మీరు మాతో పాటు రావాలి. సో ప్లీజ్ కోఆపరేట్ విత్ us. సార్, ఐ యామ్ మహాదేవన్, న్యూరాలజిస్ట్. హీ ఈజ్ మై పేషెంట్. ఐఎమ్ సారీ డాక్టర్, హీ ఈజ్ ఎ క్రిమినల్. నేను తనని తీసుకువెళ్లాల్సిందే. పాల్ ఎటువంటి నేరం చేశారో నాకు తెలీదు. నేను నిజాయితీతో ఈయన డాక్టర్గా చెప్తున్నా, ఈ పేషెంట్ని ఈ పరిస్థితిలో పంపించడం నాకు సాధ్యం కాదు. బట్ యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా మీరు ఆయన్ని ప్రశ్నించవచ్చు. రెస్పాండ్ అవుతారా లేదా అనేది తెలీదు. వై? ఫర్ లాస్ట్ 10 years హీ వాజ్ అండర్ మై ట్రీట్మెంట్. ఆయన ఒక ఆల్జీమర్ పేషెంట్. యూ మే వెరిఫై ద రికార్డ్స్. Look, doctor.
హీఈస్ ఫుల్లీ కాన్షియస్. పూర్తిగా స్పృహ కోల్పోయిన ఒక వ్యక్తి అంటే రిఫ్లెక్స్ ప్రతిఘటించడం ఎవ్వరూ చేయలేరు. ఇప్పుడు మీరేం చెప్తారో నాకు బాగా తెలుసు. తన కాళ్ళు చేతులు బాగా స్పందిస్తున్నాయని. నాకు తెలిసి ఇప్పుడైతే ఇతనికి ఎర్లీ సెరెబ్రల్ అట్రాఫీకి చెందిన సిమ్టమ్స్ అయి ఉంటాయి. ఐయామ్ రైట్? చేసిన తప్పు మీకు ఇప్పటికీ గుర్తుండడం వల్ల జైలు శిక్ష అనుభవించడానికి మీకు అర్హత ఉంది. సో ఐల్ గివ్ యూ అన్ ఆఫర్. యూ కెనాట్ రిఫ్యూజ్. Take him into custody. రఫీ ఏంటి? సార్ అది టెల్ మీ వాట్ హ్యాపెన్. సారీ సార్. పట్టుకుంటారా? రమేష్ ఆగ్రా!